రాష్ట్రాల్లో వరి నారుమల్లు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేరుగా వరి విత్తే విధానాలు చాలా ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నా చాలా మంది రైతులు నారుమల్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. సాగునీటి లభ్యత తక్కువ ఉన్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వెదజల్లుతుండగా నీటి సౌలభ్యం ఉన్న రైతులు దమ్ము చేసి నారుమల్లు పోస్తున్నారు. అయితే ఆరోగ్యవంతమైన నారు పెరగాలంటే నారుమడిలో ఎలాంటి యాజమాన్యం పాటించాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్ట నారుమళ్ల పెంపకం చేపడుతుండగా ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసుకున్నారు. కొన్ని చోట్ల నాట్లు వేసేందుకు నారు సిద్ధంగా ఉంది. మరి నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తూ నారుమడిలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్. ప్రధానంగా చూసుకున్నట్లయితే నారుమడి తయారీని మనం ఎంత బాగా తయారు చేసుకుంటే అంత బలంగా మనకు నారు పెరగడం అనేది జరుగుతుంది. అదే నారుమడిని మన ప్రధాన పొలంలో నాటుకోవడం వల్ల మంచిగా కుదురుకుని అదేవిధంగా మంచి పిలకలు వేసి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నారుమడిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నారుమడి తయారు చేసుకునేటప్పుడు నారుమడి తయారు చేసిన పొలం ఏదైతే ఉందో దానికి నీరు నిలవకుండా ఉండేలాగా, అంటే మురికి నీరు నిలబడకుండా ఉండడానికి వీలుగా ఉండేలాగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంత ఎత్తైన నారుమడులను తయారు చేసుకోవడం వల్ల, ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఎత్తైన నారుమడులను తయారు చేసుకోవడం వల్ల మనకి ఈ నారుమడిలో ఉండే అధికంగా ఉండే నీరు కానీ మురికి నీరు కానీ పోయి నారు ఆరోగ్యకరంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి ప్రత్యేకంగా మన వేసే నారుమడి ఏదైతే ఉందో ఆ నారుమడి పొలంలో కనుక మనకి నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు అవసరం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా నారు ఆరోగ్యకరంగా బాగా నారు వ్యవస్థ బాగా పెరగాలంటే బాగా చివికిన పశువుల గతం అనేది వేసుకోవడం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. 5 సెంట్ల నారుమడికి గాను మనం 500 నుంచి లేదంటే 1000 కిలోల వరకు కూడా నార్మల్గా వేసుకోవచ్చు, ఫామ్ యార్డ్ మెన్యూర్ లాంటిది అయితే. అదేవిధంగా మనకి ఒకవేళ పశువుల గతం వేయలేని పక్షంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నత్రజని, భాస్వరం ఇచ్చే ఎరువులు, అంటే నత్రజని రూపంలో ఇచ్చేది యూరియా కానీ, లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, లేదంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఉండే పొటాష్ కానీ, ఈ ఎన్పీకేలు అందించే ఎరువులు నార్మల్లో 5 సెంట్ల నార్మల్గా చూసుకున్నట్లయితే మనం సుమారుగా యూరియా అనుకోండి 2.2 కిలోలు యూరియాని వేయవలసి ఉంటుంది. అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 6.2 అంటే 6.5 కిలోలు వేయవలసి ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే 2 కిలోలు వేయవలసి ఉంటుంది. ఈ ఏదైతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఉందో దాన్ని పూర్తిగా మనం నార్మల్ తయారు చేసుకునేటప్పుడే వేసుకోవాలి. అదేవిధంగా యూరియాని ఏదైతే 2.5 కిలోలు యూరియా అనుకున్నాం అందులోని 1.25 కిలోలు యూరియాని మాత్రం నారుమడితో వేసి, నారు వేసిన తర్వాత 10-15 రోజుల తర్వాత ఈ మిగతా యూరియాని వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏంటంటే నారుమడికి కావాల్సిన ఆరోగ్యమైన ఎరువులను అందించడం వల్ల పోషణ బలంగా పెరిగి మనకి దృఢమైన నారాన్ని రావడం జరుగుతుంది. ఇంకోటి ప్రధానంగా నారుమడి చేసుకునేటప్పుడు మెట నారుమడి కానీ, లేదంటే తడి నారుమడి అంటాం, పొడి నారుమడి కానీ తడి నారుమడి కానీ చేసుకుంటే దాని ప్రకారం మన ఎరువులను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పొడి నారుమడి అనుకోండి ఎరువుల మోతాదు కొంచెం నత్రజని, ఉదాహరణకి మనం 2.2 కిలోలు చెప్పాం కదా, అది కాస్త ఒక 3 కిలోల వరకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పొడి నారుమడిలో అయితే. నారు వేసిన వారం 10 రోజుల తర్వాత వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే 2 దఫాలు వేసుకున్నట్లయితే బలంగా ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకించి మనకి కలుపు సమస్య అనేది కూడా నారుమడిలో ఈ మధ్యలో ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అక్కడక్కడ గడ్డి జాతి కానీ, వెడల్పాటి కలుపు మొక్కలు కానీ, తుమ్ము జాతి కానీ కలుపు మొక్కలు మనకి ఎక్కడైనా కనిపించినట్లయితే సాధ్యమైనంత వరకు కూలీలతో తీయించేసుకోవడం వల్ల నారుమడిలో ఏ రకమైన కెమికల్స్ వాడకుండా మనం మంచి ఆరోగ్యమైన నారుమడిని తీసుకోవచ్చు. అట్లా కాకుండా కూలీలతో తీయించడానికి పక్షంలో ఉన్నట్లయితే కలుపు బాగా ఉధృతి ఎక్కువ ఉందన్నప్పుడు ప్రత్యేకించి మనం ఆలోచించవలసింది ఏంటంటే వెడల్పాటి మొక్కలు ఉన్నాయా, లేదంటే తుమ్మ జాతి, గడ్డి జాతి మొక్కలు ఉన్నాయా అని దాని ప్రకారం మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కలుపు పుట్టకుండా ఉండే మందులు ఉన్నాయి. ఉదాహరణకు పెండిమిథాల్ అని ఉంటుంది, అది మార్కెట్లో స్టాంప్ అనే రకరకాల పేర్లు జరుగుతుంది. అది 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనకు నారుమడికి ఎన్ని ట్యాంకులు పడుతుందో అన్ని ట్యాంకులు పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా ప్రిట్లాక్లోర్ అనేది ఉంది. సాధ్యమైనంత వరకు నారుమడిలో పెండిమిథాలంతో సేఫ్ ఉంటుంది. అట్లా కాకుండా 3 నుంచి 5 రోజుల్లో కనుక మనకైనా కలుపు ఎక్కువ అని కనిపించింది అనుకోండి, అటువంటి పక్షంలో మిక్స్డ్ పాపులేషన్ కనుక ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు మన సాతి అనేది ఉంటుంది, పైరిడోసల్ఫర్ అనే తైలం దొరుకుతుంది బయట మార్కెట్లో సాతి అనే పేరుతో. అది 80 గ్రాములు 1 ఎకరానికి కావాల్సిన నారుమడికి కొట్టుకోవడానికి. అలా కాకుండా 10-15 రోజులప్పుడు మనకి కలుపు మొక్కలు మిక్స్డ్ పాపులేషన్ ఎక్కువ ఉందనుకున్నా కనుక నామినీ గోల్డ్ అంటే బిస్పైరిబాక్ సోడియం అనేది
తారక్ అడవర్ అనే పేరుతో జరుగుతుంది. దాన్ని 100 ml ఒక ఎకరానికి స్ప్రే చేయవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు నారుమడిలో కలుపు మందులు వాడకుండా ఉండటం వల్ల కలుపు ఎఫెక్ట్ అనేది, అంటే జనరల్గా రైతులు ఏంటంటే కొంచెం కలుపు మందు ఎక్కువ వాడతారు బాగా కంట్రోల్ అవ్వాలని. కానీ గడ్డి కలుపు మందులు ఏవి కూడా సిఫార్సు మించి మాత్రం ఎక్కువ వాడకూడదు. వాడడం వల్ల స్కార్చింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు మీదకు వాడుకోవాలి. సాధ్యమైనంత వరకు ఒక కూలీని 2 కూలీని 5 సెంట్ల నారుమడికి ఒక కూలీని 2 కూలీని పెట్టుకోవడం వల్ల కలుపు సమర్థవంతంగా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆరోగ్యవంతమైన కలుపు మందు కలుషితం కానీ ఈ నారుమడిని మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రత్యేకించి మనకి ఈ ఖరీఫ్ సీజన్ కాబట్టి అక్కడక్కడ ఏదైతే కొంచెం మెట నార్మల్ వేస్తామో లేదంటే ఎత్తైన నార్మల్ వేసే ప్రాంతాలు ఉంటాయి అట్లా జింకు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. జింకు కానీ ఐరన్ కానీ. అదే కంప్లీట్గా మెట నార్మల్ అనుకోండి ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఉదాహరణకి లైట్ సాయిల్స్లో నార్మల్ వేసే చోట ఇనుపు ధాతు లోపం వచ్చినప్పుడు ఇనుపు ధాతు నివారణకు గాను ఫెర్రస్ సల్ఫేట్ అన్నబేదిని మనం దానికి ఒక నిమ్మ చెక్క కలుపుకుని 10 గ్రాములు చొప్పున లీటర్కి పిచికారీ చేసుకున్నట్లు అనుకో, ట్యాంక్కి ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం నివారించుకోవచ్చు. అదే జింకు లోపం కనుక అంటే పసుపచ్చ ఆకులు పసుపచ్చగా అయిపోతాయి. అదే ఐరన్ డెఫిషియన్సీ కంటే తెల్లగా ఉంటాయి, తెల్లబారిపోతాయి. ఇదే జింకు డెఫిషియన్సీ అయితే ఆకులు పెలిసిబారిపోవడం, చిన్నపాటి ఇటుకు తుప్పు రంగు మచ్చలు రావడం, అదేవిధంగా రంగు పచ్చబారిపోవడం, ఈవెన్ యూరియా వేసినప్పటికీ కూడా అది రెస్పాండ్ కాకపోవడం ఉన్నట్టయితే జింకు ధాతు లోపం కింద దాన్ని గమనించి దాని నివారణగాను 2 గ్రాములు జింక్ సల్ఫేట్ను లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ జింకు అంటే మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ కానీ మనం నివారించుకోవచ్చు. అంటే ఎంత ఆరోగ్యమైన నారుమడిని మనం తీసుకుంటే అంత ప్రధాన పొలంలో మంచి మొక్కలు ఎస్టాబ్లిష్ అయ్యి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నారుమడి విషయంలో శ్రద్ధ వహించాలని రైతులకు మనవి. తెలుగు రాష్ట్రాల్లో విత్తే ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి అగ్రస్థానంలో ఉంది. వర్షాధారంగా సాగు చేసే పంటలలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం విత్తిన పత్తి 15 నుంచి 30 రోజుల దశలో ఉంది. అయితే పత్తి ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారుతూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలోనే సకాలంలో కలుపు నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉందని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 44 లక్షల ఎకరాలు. వర్షాధారంగా పండే పంటల్లో అన్నింటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు. దీంతో తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40% విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది. గత 3 సంవత్సరాలుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది. ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తుండటం, మద్దతు ధర ఆశాజనకంగా ఉండటం వల్ల రైతులకు అన్ని విధాలుగా పత్తి సాగు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది ఏకంగా 52 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. అయితే ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 15 నుంచి 35 రోజుల దశలో పత్తి పంట ఉంది. ఈ దశలోనే కలుపు ప్రధాన పంట ఎదుగుదలకు అవరోధంగా మారుతుంది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మాత్రమే వాడాలి. సిఫారసు చెయ్యని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరగకపోగా కొన్ని సందర్భాల్లో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదముంది. తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. వాణిజ్య పంటలలో కనుక చూసుకున్నట్లయితే 2 రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేసే పంట పత్తి. ఈ పత్తిలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వానాకాలం సాగులో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది కలుపు సమస్య. ఈ కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా అసలు ఈ కలుపు సమస్య అనేది ఎందుకు ఎక్కువగా వస్తుంది అనేది కనుక విశ్లేషించుకున్నట్లయితే 4 విధాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది వరుసకి మధ్యలో ఎక్కువ దూరం ఉండడం వల్ల, పత్తి వరుసల మధ్యలో ఎక్కువ దూరం ఉండడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత విచ్చలవిడిగా ఎరువులు వాడడం అనే దాని వల్ల కూడా కలుపు సమస్య ఒకటి ఎక్కువగా వస్తుంది. మూడోది వర్షాకాలం కనుక మనకి కలుపు విత్తనం నుంచి మొక్కలు వచ్చేసి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి అది 3వ కారణంగా చెప్పుకోవచ్చు. 4వది కనుక చూసుకున్నట్లయితే పత్తి మొదటి స్టేజెస్లో గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది, స్లోగా ఉంటుంది. కాబట్టి ఈ లోపల కలుపు అనేది చాలా త్వరగా పెరిగి మన పంటను కూడా కమ్మేసే అవకాశం ఉంది. కనుక ఈ 4 కారణాల చేత కలుపు ఉధృతి అనేది ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే వానాకాలం కనుక చూసుకున్నట్లయితే మనకి వివిధ రకాల గడ్డి
గడ్డి జాతి కలుపులు కనుక చూసుకున్నట్లయితే చిప్పెర గడ్డి, ఊద, బొంత ఊద, పుల్లాకు గడ్డి ఇట్లాంటి గడ్డి, లేదా దీంతోపాటు తుంగ జాతి కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక వెడల్పాకు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి ఉప్పాకు, పాయలాకు, లేదంటే గాడిద గార్భం, లేదంటే ఇది ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో ఎక్కువగా విజృంభించినటువంటి అంటే వయ్యారి బామ, పార్థీనియం అనేది, ఇట్లాంటి రకరకాల గడ్డి ఇట్లాంటివన్నీ కలుపు సమస్య చేత మన పంటని కమ్మేస్తూ ఉంటుంది. కలుపు వల్ల ఇంకా నష్టాలు చూసుకున్నట్లయితే దాదాపుగా చాలా వరకు మన ఎక్కువ కనుక కలుపు ఉన్నట్లయితే 20 నుంచి 30% వరకు దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు నాణ్యత కూడా తగ్గడానికి, పత్తి యొక్క నాణ్యత కూడా తగ్గడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు వివిధ రకాలైన కలుపు మన పంటతో పాటు ఉన్నప్పుడు చీడపీడలతో కూడా అవి ఆశ్రయం చేకూర్చి అవి ఆల్టర్నేట్ హోస్టులుగా ఉండి మన పత్తిలో ఇంకా చీడపీడలు పెరగడానికి కూడా అవకాశం చాలా వరకు ఉంటుంది. పత్తిలో కనుక కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే సాధారణంగా ఇప్పుడు బీటీ హైబ్రిడ్ని సాగు చేస్తున్నారు కాబట్టి ఇది 2-3 దశలలో కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు. దీనిలో సాధారణంగా చూసుకున్నట్లయితే ఇందాక మనం అనుకున్నట్టుగా పత్తికి వరుసల మధ్యలో దూరం కనుక ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతర్కృషి చేతనే చాలా వరకు కలుపును తగ్గించుకోవడానికి అవకాశం ఉందని రైతు సోదరులు గమనించాలి. అందుకని రైతు సోదరులు సాధ్యమైనంత వరకు నిలువుగా, అడ్డంగా 2 పక్కల చాలా వరకు అచ్చుతోలే ఇది చేస్తారు కాబట్టి పత్తి సాగు చేసుకుంటారు కాబట్టి నిలువుగా, అడ్డంగా అంతర్కృషి చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ కలుపు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా అంతర్కృషి ఎప్పుడైతే మనం చేసుకుంటామో నేల గుల్లబారి అది నీటిని బెట్ట పరిస్థితుల్లో నీటిని దాచిపెట్టుకోవడానికి కానీ, లేదా ఎక్కువ వర్షాలైనప్పుడు అది కాలవల్లాగా ఉండి మనకి ఎక్కువైనటువంటి వర్షం నీళ్ళు అంత తీయడానికి కానీ పనికిరావడానికి అవకాశం ఉంటుంది. అయితే అంతర్కృషి కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా 20 రోజులప్పుడు 40, 60 ఇట్లా 3-4 సార్లు కనుక రైతుకు వీలున్నప్పుడల్లా 20 రోజులకు ఒకసారి కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు కలుపు నిర్మూలన చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మనకి మనుషులు కనుక లభ్యత ఉంటే సాధారణంగా పత్తికి కనుక మనం క్రిటికల్ పీరియడ్ అనేది కనుక చూసుకున్నట్లయితే మొదటి 60 రోజుల వరకు దీనికి క్రిటికల్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అంటే మొదటి 60 రోజుల్లో కనుక కలుపు నిర్మూలన చేసుకుంటే చాలా వరకు కలుపు నుంచి మన పంటను కాపాడుకొని మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షాకాలం వల్ల ఏదన్నా ఈ అంతర్కృషి సాధ్యం కాకపోయినా, లేదా ఇప్పుడు ఉన్న కూలీల యొక్క రేట్ల చేత మనుషులు పెట్టుకోవడం కనుక సాధ్యం కాకపోయినా ఇప్పుడు మనకి మార్కెట్లో మంచి రసాయనాలు వాటి కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటితోటి కలుపు నిర్మూలన చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ రసాయనాలు కనుక చేసుకోదలుచుకుంటే మన పత్తి పంటను విత్తుకున్న 24 నుంచి 48 గంటల లోపల పెండిమిథాలిన్ అనే కలుపు మందుని ఎకరానికి 1 నుంచి 1.2 లీటర్లు కలుపు మందుని పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా మంచి వీడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ పెండిమిథాలిన్తో పాటు స్టాంప్ ఎక్స్ట్రా అనే ఒక కలుపు మందును కూడా లీటర్కి 3.5 ml చొప్పున, అంటే ఎకరానికి 700 ml చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఇవి ఏదైనా కానీ విత్తిన 24 నుంచి 48 గంటల లోపల పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఒకవేళ తర్వాత ఏదైనా కారణం చేత 20 నుంచి 20 రోజుల వరకు ఏ కలుపు ఉండదు, తర్వాత వర్షాకాలం గట్టి కలుపు ఏదైనా ఎక్కువగా ఉండి అంతర్కృషి చేసుకోలేని పక్షంలో గనక ఏదైనా కారణం చేత కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి పైరిథియోబాక్ సోడియం కానీ లేదా ప్రోపాక్విజాఫాప్ ఈ 2 మందులు మిశ్రమాన్ని 2 పావు లీటర్ చొప్పున కలుపుకొని మిశ్రమాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఎడల్పాకును మరియు తుంగజాతి మరియు గడ్డి జాతి కలుపునంతా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మందు మిశ్రమాన్ని సాధారణంగా 20 రోజుల తర్వాత కావాలి అనుకుంటే రైతు సోదరులు ఒకవేళ కలుపు ఇంకా ఉంది అనుకుంటే 40 రోజులప్పుడు 60 రోజులప్పుడు కూడా పిచికారీ చేసుకుంటే చాలా వరకు కలుపు నిర్మూలించుకొని మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది కలుపు యొక్క ఏ సమయంలో ఇది బాగా పనిచేస్తుంది అనేది చూసుకున్నట్లయితే సాధారణంగా కలుపుని 2 నుంచి 4 ఆకుల దశలో అంటే లేదా విత్తిన 15 నుంచి 30 రోజుల వరకు కలుపు మందులు ఏదైనా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని మందులు మనం 40 రోజులప్పుడు 60 రోజులప్పుడు పిచికారీ చేసుకుంటాం కానీ అప్పుడు కూడా కలుపు వయసు అనేది కేవలం 2 నుంచి 4 ఆకుల దశ, అంటే విత్తనం మొలిచి కేవలం 15 నుంచి 20 రోజులు అయితేనే ఏ కలుపు మందైనా మంచిగా పనిచేసి ఆ కలుపు మందును పిచికారీ చేసుకోవడానికి మంచి రిజల్ట్ పొందే అవకాశం ఉంది. ఖరీఫ్ పత్తిలో కలుపు అధికంగా ఇబ్బంది పెడుతుంది. వరుసల మధ్య దూరం అధికంగా ఉండటం వల్ల కలుపు పెరుగుతూ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో కలుపు యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడిని సాధించేందుకు వీలుంటుంది. వర్షాధార పంటగా కందిని ఇప్పటికే చాలా చోట్ల రైతులు విత్తారు. మరీ ఆలస్యమైన ప్రాంతాల్లో ఆగస్టు వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఖరీఫ్ కందిలో అధిక దిగుబడులను సాధించాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు ఆచరించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 2.86 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా ఆంధ్రప్రదేశ్లో 2,80,000 ఎకరాల్లో కంది సాగవుతోంది. ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశముంది. 1,38,000 టన్నుల దిగుబడి వస్తోంది. ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశముంది. ఖరీఫ్ కందిని విత్తే సమయం జూన్ 15 నుండి జులై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకునే అవకాశముంది. ఏక పంటగా వేస్తే ఎకరాకు 6 నుండి 7 కిలోల విత్తనం, అంతర పంటగా వేస్తే 2 నుండి 3 కిలోల విత్తనం సరిపోతుంది. కంది సాగుకు మురుగునీరు బయటికి పోని నేలలు, చౌడు నేలలు తప్ప అన్ని రకాల నేలలు అనుకూలం. మరి సాగులో అధిక దిగుబడులు పొందాలంటే సమగ్ర యాజమాన్యం తప్పకుండా పాటించాలంటూ సూచిస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి ఉమామహేశ్వరరావు. మనకి పంది వేసేటప్పుడు ఏంటంటే మనకి వరుసల్లో అంటే చాళ్ళ మధ్య కానీ మనకి రాయలసీమ ప్రాంతంలో అయితే గుంటకతో వేసినప్పుడు వరుసల్లో బాగా మంచి వరుసల్లో వేసుకోవడం వల్ల మొక్కకి అలాగే వరుసల మధ్య మంచి యాజమాన్య పద్ధతులు పాటించవచ్చు. అలాగే ఇందులో కూడా కలుపు నివారణ పద్ధతులు కూడా మంచివి చేపట్టడం జరుగుతుంది. ఈ కలుపు అంటే మనం విత్తిన వెంటనే ఆ రోజు కానీ ఆ మర్నాడు కానీ ఒక పిండి మిగతాలని 1 లీటర్ నుండి 1.5 లీటర్ల మందుని ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనకి విత్తనం నాటిన 1 నుండి 2 మర్నాడు వరకు వేసుకుంటే మనకి మొదటి నెల రోజులు కూడా ఈ కలుపు సమస్య అనేది తీరుతుంది. దీంతో పాటు ఏంటంటే ఈ తర్వాత 30 రోజులకి మళ్ళీ 65 రోజులకి ఈ గుంటతో కానీ గొర్రుతో కానీ సాళ్ళ మధ్యన దున్నుకోవడం వల్ల ఏంటంటే ఈ కలుపు నివారణ జరిగి మొక్క బాగా పెరగడానికి గుబురుగా పెరిగి మంచి శాఖలు ఏర్పడి ఎక్కువ దిగుబడి తెచ్చుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే హైబ్రిడ్ రకాలు వాడినప్పుడు ఏంటంటే మనం ఎరువుల యాజమాన్యం పాటించాలి. ముఖ్యంగా 1 ఎకరానికి 2 టన్నుల పశువుల గెత్తాన్ని బాగా వేసుకొని తర్వాత ఏంటంటే ఒక ఖరీఫ్లో అయితే 8 కిలోల నత్రజని ఇచ్చే ఎరువు వచ్చేటట్టుగా మనం వేసుకోవచ్చు. అదే రబీకి వచ్చేటప్పటికి ఎరువుల మోతాదు 8 నుండి 16 కిలోలకు పెరుగుతుంది నత్రజని విషయంలో. అలాగే ఒక 20 నుండి 25 కిలోల వరకు భాస్వరం ఇచ్చే ఎరువును వేసుకోవడం వల్ల మనకి అనుకున్న దానికన్నా ఒక 15% ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇది ఉష్ణమండప పంట అయినా వర్షాధారంగా పండేదైనా కూడా ఈ పంటలో మనం ఒక 2 సార్లు ముఖ్యంగా బాగా నీటి ఎద్దడి అంటే వర్షాలు పడని పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే ఒక 2 సార్లు నీటి తడులు ఇచ్చుకోవడం వల్ల ఈ పంటకి మనం దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే బాగా శాఖలు తొడుగుతున్న సమయంలో ఒకసారి, అలాగే పూత పిందె కట్టే సమయంలో ఒకసారి మనం ఎరువుల నీటి యాజమాన్యం చేసుకుంటే నీరుని పెట్టుకుంటే ఈ పంటలో కూడా మనకి మంచి దిగుబడి సాధించుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అలాగే మనకి ఈ ప్రధానమైన చీడపీడల విషయానికి వస్తే కందిలో ఏంటంటే కాయతొలుచు పురుగు అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఈ కంది పంటలో. ఈ కాయతొలుచు పురుగు నివారణకు ఏంటంటే మనము ఈ దుక్కి చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ వేపపిండిని మనము ఈ దుక్కులో కలిపి దున్నుకోవడం వల్ల ఏంటంటే వేపపిండి వలన అందులో గుడ్ల దశలో కానీ చిన్న పిల్ల దశలో ఉన్న పురుగులన్నీ కూడా చనిపోవడం వల్ల కూడా ఈ కాయతొలుచు పురుగుని మనం నివారించుకోవచ్చు. అట్లాగే మనకేంటంటే మొక్క పెరిగిన తర్వాత ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రొఫిలాక్టిక్గా అంటే మధ్యలో ఒకసారి వేప కషాయం మనము పొలంలో చల్లుకోవడం వల్ల ఈ పురుగే కాకుండా ఎటువంటి పురుగులు కానీ దానికి గుడ్ల సముదాయం కానీ పిల్ల పురుగులు కానీ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. తర్వాత ఏంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో ఆ లింగాకర్ష బుట్టలు 1 ఎకరానికి 4 చొప్పున పొలంలో పెట్టుకోవడం వల్ల కూడా మనం ఈ పురుగుల్ని సమర్థంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే రైతులు ఇప్పుడు తేలిగ్గా ఉపయోగించే పద్ధతుల్లో ఏంటంటే ఈ పంగల కర్రలు అని చెప్పేసి ఒక మధ్యలో కొన్ని కర్రలు నిలబెడితే స్థావరాలు పక్షివాలి అక్కడ నుంచి ఆ పక్షులు ఏంటంటే చిన్న పురుగులు ఆ పొలంలో కనిపించే పురుగులన్నీ కూడా ఏరు తినడం వల్ల కూడా ఈ పురుగుల బెడదని మనం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా కాయతొలుచు పురుగు కానీ మిగతా మార్క మచ్చల దగ్గర పురుగులు వీటన్నిటిని కూడా మనం ఈ విధంగా నివారించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే ఫైనల్గా మనం ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం ఈ పురుగుల్ని వాటిని గమనించినప్పుడు ఏంటంటే క్లోర్పైర్ఫాస్ లాంటి మందుని ఒక 2.5 మిల్లీలీటర్లు
1 లీటర్ నీటి కలుపుకొని 1 ఎకరానికి 200 లీటర్ల ద్రావణం తయారు చేసుకొని మనం పిచికారి చేయొచ్చు. ఈ క్లోర్పైరిఫాస్తో పాటు ఎస్ఫేట్ మందు కూడా మనం కొట్టొచ్చు 1.5 గ్రాములు. దీంతో పాటు న్యూవాల్జిరాన్ కూడా ఒక మందు 1 మిల్లీమీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ మందులను ఏంటంటే మార్చి కొట్టడం వల్ల ఈ పురుగు ఈ మందులకు అలవాటు పడకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల కూడా మనం ఈ పురుగుని నివారించుకోవచ్చు, కాయతొలుచు పురుగు ముఖ్యంగా. అలాగే ఏంటంటే ఈ మిగతా పద్ధతుల్లో భాగంగా ఏంటంటే ఈ పురుగులు మనకి ఎక్కువగా బదనికలు అంటే లార్వా దశలో పురుగులు ఎక్కువగా కనిపిస్తే మొక్కల మీద ఆ మొక్కల్ని బాగా ఊపడం వల్ల కూడా కిందన ఒక దుప్పటి లాంటివి పరిచి ఊపడం వల్ల కూడా ఆ పురుగులన్నీ కూడా ఆ దుప్పట్లో పడితే వాటిని నాశనం చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ఏంటంటే ఇంకొక పెద్ద సమస్య ఎండు తెగులు లేదా వెర్రి తెగులు ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఒక రకమైన శిలీంధ్రం వలన భూమిలో ఉండే శిలీంధ్రం వలన ఈ సమస్య వస్తుంది. దీనికి కూడా మొత్తం అన్ని పద్ధతులు మనం చేసుకోవడం వల్ల కూడా దీన్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ మొక్క భూమిలో ఈ శిలీంధ్రం వల్ల వస్తుంది కాబట్టి దాన్ని కూడా దున్నేటప్పుడు దుక్కులో మనం వేపిండి అది వేసుకోవడం వల్ల కూడా ఈ శిలీంధ్రాన్ని నివారించుకోవచ్చు. దీంతోపాటు ట్రైకోడర్మా అనే మందు అంటే ఒక జీవన నియంత్రణ పద్ధతిలో వేసుకునే మందుని మన ఎరువుల్లో వేసుకొని పులిసిన బెల్లం లాంటి ద్రావణాన్ని దాని మీద చిలకరించడం వల్ల అందులో బాగా ఈ గెత్తంలో బాగా ఈ ట్రైకోడర్మా అనే మందు అది పెరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం పొలంలో దుక్కు చేసేటప్పుడు వేసుకుంటే ఆ పొలంలో ఉన్న ఎండు తెగులకు సంబంధించి కానీ వెర్రి తెగులకు సంబంధించి కానీ శిలీంధ్రాన్ని నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే ఒకవేళ మనకి పొలంలో వచ్చిన తర్వాత ప్రధాన పొలం మీద ఈ తెగులు కానీ ఆశిస్తే కార్బండిజం లాంటి మందు కానీ మ్యాంకోజెబ్ లాంటి మందు కానీ ఒక 3 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని పొలం పైన పిచికారీ చేసుకొని ఎండు తెగులు వెర్రి తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకుంటూ మనం మంచి దిగుబడులు అయితే సాధించుకోవడానికి ఈ కందిలో మంచి అవకాశాలు ఉన్నాయి. కాయలు ఎండిన తరువాతే కంది పంటను కోయాలి. ఎందుకంటే పూత 2 నెలల వరకు పూస్తూనే ఉంటుంది. ఎండిన తరువాత కట్టెతో కొట్టి కాయల నుండి గింజలను వేరు చెయ్యాలి. కందులను నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండాలంటే బాగా ఎండబెట్టాలి. దాంతోపాటు బూడిద కలిపిగాని వేప ఆకులు కలిపిగాని నిల్వ చెయ్యాలి.